చాలా కాలంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఊరిస్తోంది. సీక్వెల్ ఉంటుందని ఎన్టీఆర్ చెప్పినా చాలా డౌట్స్ ఉన్నాయి. దేవరా 2 కోసం తారక్ ఫ్యాన్స్ వెయిట్ చేసి అలసిపోయారు. పట్టించుకోవడమే మానేశారు. ఇంతకీ దేవరా 2 ఉందా లేదా, లేదంటే కొరటాల మరొక హీరోని లైన్ లో పెట్టాడా? చూద్దాం. ఫ్లాప్ డైరెక్టర్స్ కు ఛాన్సులు రావడం లేదు, అందుకే కనిపించడం లేదు అనుకుంటే అందులో అర్థం ఉంది. దేవర సూపర్ హిట్ తర్వాత దర్శకుడు కొరటాల గ్యాప్ లో పడిపోయాడు. దేవర 2 కథ రెడీగా ఉన్నా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. అదేమిటో గానీ కొరటాల కెరియర్ ఎప్పటికప్పుడు కన్ఫ్యూజన్ లో పడిపోతోంది. రైటర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన కొరటాల 2013లో మిర్చితో దర్శకుడిగా మారాడు. ఈ 15 ఏళ్లలో ఆయన తీసింది 6 సినిమాలే. ఒక్కో సినిమాకు 2 ఏళ్ల కంటే ఎక్కువ టైం తీసుకున్నాడు. భరత్ అనే నేను రిలీజ్ తర్వాత ఎవరిని డైరెక్ట్ చేయాలి అన్న కన్ఫ్యూజన్ లేకుండా చిరంజీవితో సినిమా కమిట్ అయ్యాడు కొరటాల శివ. అయితే చిరంజీవి సైరాతో బిజీగా ఉండడంతో డేట్స్ కోసం ఏడాదిన్నర వెయిట్ చేయాల్సి వచ్చింది. భరత్ అనే నేను వచ్చిన 4 ఏళ్లకు ఆచార్య రిలీజ్ అయ్యింది. ఆచార్య రిలీజ్ కి ముందే ఎన్టీఆర్ తో దేవర కమిట్ అయ్యాడు కొరటాల. ఆచార్య ఫ్లాప్ తో దేవర కథను రీరైట్ చేయాల్సి వచ్చింది. ఇలా ఏడాది గడిచిపోయింది. దేవరకు డివైడ్ టాక్ వచ్చినా మంచి వసూళ్లు రాబట్టింది. దాదాపు 100 కోట్ల లాభం తీసుకొచ్చింది. దేవర వచ్చి ఏడాది దాటినా దేవర 2 పై ఇంతవరకు క్లారిటీ లేదు. దేవర తర్వాత తారక్ వార్ 2 చేశాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. 2026 సమ్మర్ లో రావాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ అప్పటికి షూటింగ్ పూర్తవుతుందో లేదో కూడా డౌటే. త్రివిక్రమ్ తీయాలనుకున్న వార్ ఆఫ్ గాడ్ కుమారస్వామి కథ బన్నీ తారక్ మధ్య దోబూచులాడుతోంది. ఈ సిచ్యువేషన్ లో దేవర 2 అనే మాట కూడా వినిపించడం లేదు. దేవర 2 ఆలస్యం కావడంతో కొరటాల సినిమా హీరోలుగా చాలా మంది పేర్లు బయటకొస్తున్నా ఒక్కటి ఫైనల్ కాలేదు. జనతా గ్యారేజ్ లో కీ రోల్ పోషించిన మోహన్ లాల్ కు కథ వినిపించి ఒప్పించాడు అని తెలిసిందే. అయితే ఈ కథను మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ కోసమని ప్రచారం జరిగిన సెట్స్ పైకి రాలేదు. అఖండ 2 రిలీజ్ తర్వాత బాలయ్య కొరటాల కాంబోలో సినిమా అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. కొరటాల చైతూతో ఓ మూవీ కమిట్ అయ్యాడు అన్న వార్త కూడా గాసిప్పే. కాస్త లేట్ అయినా దేవర 2 ఉంటుందని 2027 సమ్మర్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు అన్న ప్రచారము జరుగుతోంది. ఏదేమైనా ప్రశాంత్ నీల్ మూవీ పూర్తయ్యే వరకు ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.